అమ్మ ఇంట్లో వంట చేస్తుంది. దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే తత్బుక్ బిల్బైత్. తత్బుక్ బిల్బైత్ అంటే అమ్మ ఇంట్లో వంట చేస్తుంది అని అర్థం. ఒకవేళ నేను ఇంట్లో వంట చేస్తున్నాను అని చెప్పాలంటే అన అత్బుక్ బిల్బైత్ అని చెప్తారు. నేను అని వచ్చినప్పుడు అత్బుక్ వస్తుంది. యు ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు తత్బుక్ అని వస్తుంది. తత్బుక్ బిల్బైత్ అంటే అమ్మ ఇంట్లో వంట చేస్తుంది అనే అర్థం వస్తుంది. అబ్బాయి అమ్మాయి ఆమె పక్కన కూర్చున్నారు. వాళ్ళ అబ్బాయి అలాగే అమ్మాయి ఆమె పక్కన కూర్చున్నారు అనే దాన్ని అరబీ భాషలో ఎలా చెప్పాలంటే అబ్బాయిని వలద్ అని చెప్తారు, అమ్మాయిని బింత్ అని చెప్తారు. కూర్చున్నారు అంటే గ్యాదీన్ అంటారు, పక్కన అంటే జంబ్ అని చెప్తారు. వలద్ బింత్ గ్యాదిన్ జంబ. వలద్ బింత్ గ్యాదిన్ జంబ అంటే అబ్బాయి అమ్మాయి ఆమె పక్కన కూర్చున్నారు అనే అర్థం వస్తుంది. వాళ్ళ అబ్బాయి అంటాడు, అమ్మా ఏం వండుతున్నావు? దీని అరబీ భాషలో ఎలా చెప్తారు? అబ్బాయిని వలద్ అంటారు, అనడంని యగూల్ అని చెప్తారు. వాళ్ళ అబ్బాయి అంటాడు అనాలంటే వలద్ యగూల్ యుమ్మా షూ తద్పుకీన్. యుమ్మా షూ తద్పుకీన్ అంటే అమ్మ ఏం వండుతున్నావు అని అర్థం. వలద్ యగూల్ యుమ్మా షూ తద్పుకీన్ అని చెప్తారు. అమ్మ నవ్వుతూ ఇలా అంటుంది, తద్హక్ వగూల్ చిది. తద్హక్ వగూల్ చిది. అంటే అమ్మ, తద్హక్ అంటే నవ్వుతూ, గూల్ అంటే చెప్పింది అంటుంది, చిది అంటే ఇలా. తద్హక్ వగూల్ చిది అంటే అమ్మ నవ్వుతూ ఇలా అంటుంది. ఆ అబ్బాయి అడిగిన దానికి సమాధానంగా వాళ్ళమ్మ నేను అన్నం కూరగాయలు వండుతున్నా. నేను అన్నం కూరగాయలు వండుతున్నా. దీన్ని అరబీలో ఎలా చెప్తారంటే అన అద్బుక్ ఎయిష్ ఒకుద్రా. అన అద్బుక్ ఎయిష్ ఒకుద్రా అని చెప్తారు. ఇక్కడ అద్బుక్ అంటే నేను వండుతున్నాను, ఎయిష్ అంటే అన్నము, కుద్రా అంటే కూరగాయలు. అన్నంని కొన్ని చోట్ల అరూజ్ అని కూడా అని అంటారు, అరూజ్ అంటారు, ఎయిష్ అని అంటారు. అన అద్బుక్ ఎయిష్ ఒకుద్రా అంటే నేను అన్నం కూరగాయలు వండుతున్నా అనే అర్థం వస్తుంది. వాళ్ళ అమ్మ అలా చెప్పగానే ఆ అమ్మాయి అంటుంది నాకు ఆకలిగా ఉంది. అమ్మాయి అంటుంది నాకు ఆకలిగా ఉంది. బింత్ తగూల్ అన జువానా. బింత్ తగూల్ అన జువానా అంటే అమ్మాయి అంటుంది నాకు ఆకలిగా ఉంది అని అర్థం వస్తుంది. బింత్ అంటే అమ్మాయి, తగూల్ అంటే అంటుంది, అన జువానా అంటే నాకు ఆకలిగా ఉంది అని అర్థం. బింత్ తగూల్ అన జువానా అని చెప్తారు. అమ్మ ఆమెతో ఇలా అంది, కొద్దిసేపు ఆగు భోజనం రెడీ చేస్తాను. అమ్మ ఆమెతో ఇలా అంది, కొద్దిసేపు ఆగు భోజనం రెడీ చేస్తాను. దీన్ని ఎలా చెప్తారంటే అంతర్ షోయే అసవ్వి అఖిల్ జాహీజ్. అంతర్ షోయే అసవ్వి అఖిల్ జాహీజ్ అని చెప్తారు. అంతర్ షోయే అంటే కొద్దిసేపు ఆగు, అసవ్వి అంటే నేను చేస్తాను, అఖిల్ అంటే భోజనం, జాహీజ్ అంటే రెడీ. అంతర్ షోయే అసవ్వి అఖిల్ జాహీజ్. 10 నిమిషాల తర్వాత అందరూ కలిసి సంతోషంగా భోజనం చేశారు. బాద్ అష్రదగాయక్ కుల్హుమ్ యాక్లూన్ మబ్సూతున్. బాద్ అష్రదగాయక్ కుల్హుమ్ యాక్లూన్ మబ్సూతున్ అని చెప్తారు. బాద్ అష్రదగాయక్ అంటే 10 నిమిషాల తర్వాత, కుల్హుమ్ అంటే అందరూ, యాక్లూన్ అంటే తిన్నారు, భోజనం చేశారు అనే అర్థం కూడా వస్తుంది. మబ్సూతున్ అంటే సంతోషంగా. బాద్ అష్రదగాయక్ కుల్హుమ్ యాక్లూన్ మబ్సూతున్ అని చెప్తారు. స్టోరీ చివరికైతే వచ్చేసామండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.